హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇక రాబోయే కథలు ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. మన కథలు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక రాబోయే కథలో అనుపమ నా కొడుకు మను కాదని అయితే చెప్తూ ఉంటుంది. ఇలా ఉన్న టైంలోనే అసలు నేను ఎవరిని అని చెప్పేసి నిలదీసి అడుగుతూ ఉంటాడు. అసలు నాకు మీకు సంబంధం ఏంటి, మా అమ్మ నాన్న ఎవరో చెప్తారా లేదా అని చెప్పేసి అనుపమని నిలదీసి అయితే అడుగుతూ ఉంటాడు. అయినా సరే నిజం అయితే తెలియదు అనమాట. తర్వాత అనుపమ మహేంద్రతో నిజం అయితే చెప్తుంది. మను నీ కొడుకే, జగతియే మేము పుట్టిన కాలు పిల్లల్లో ఒకడు మను అని చెప్పేసి అంటే ఇలా అసలు ఏం జరిగింది ఆ రోజు అని చెప్పేసి మహేంద్ర అయితే అడుగుతాడు. అట్లా అడిగేసరికి ఒక్కసారిగా నిజాన్ని అయితే చెప్తుంది. ఇలా నిజం చెప్పడం ద్వారా ఇంకా దేవుడు ఒకళ్ళని నన్ను రిషిని తీసుకెళ్ళిపోయాడు, మనం దగ్గర చేశాడు అని చెప్పేసి ఇలా అనుకుంటూ అయితే ఉంటాడనమాట. మనుని మంచిగా చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఉన్న టైంలోనే వస్తారా రిషి కోసం అయితే బాధపడిపోతూ ఉంటుంది. నిజానికి మహేంద్ర వాళ్ళ ఇంటికి రావడానికి కారణం అంటే మను వీళ్ళ కొడుకు అని తెలియకపోయినా అంతకుముందే రిషి అయితే మనకు కనపడతాడు. అప్పుడు తన కాలేజ్ కష్టాల్లో ఉందని తనకి హెల్ప్ చేయాలని కోరుతాడు. తన పరిస్థితి చాలా విషమించడంతో ఇక్కడ కాదు, ఎక్కడ చేయించినా నాకు ప్రాణగండం ఉంది, ఎన్నోసార్లు అటాక్ జరిగింది, నేను ఎక్కడున్నా నన్ను చంపేస్తారా అని అమెరికా పంపించేసి రిషికి అక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా అక్కడికి వెళ్ళేసరికి ఆ ట్రీట్మెంట్ కోసం అప్పుడప్పుడు కాల్స్ చేసి అక్కడ ఎలా ఉంది, రిషి సార్ ఎలా ఉన్నారని చెప్పేసి వసుకి తెలియకుండానే మాట్లాడుతూ అయితే ఉంటాడనమాట. ఈ నిజాలన్నీ ఒకసారి వస్తారా వింటూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అయితే చెప్పడనమాట మను. తర్వాత ఒకసారి అయితే వింటుంది, అతని పరిస్థితి ఎట్లా ఉంది, రిషి సార్ ఎలా ఉన్నారు అనేసి వింటాడనమాట. ఇవన్నీ మాట్లాడేసరికి ఏంటి మీరు రిషి సార్ ఉన్నారు, ఎలా ఉంది అని అంటున్నారు, మీరు ఏదో దాస్తున్నారు, నిజం చెప్తారా లేదా అని అంటే నా మీద ఉంటే నా రిషి సార్ అంటే నాకు ప్రాణం, తన్ని లేకుండా ఎన్నాళ్ళు ఇలా ఉన్నానంటే అసలు తన బాధ్యత కోసమే, నిజం చెప్పండి అని చెప్పేసి మనోని అడుగుతూ ఉంటే అప్పుడు గతంలో జరిగిందంతా చెప్తాడు. ఒకరోజు ఇలా కార్తో అమెరికా నుంచి ఇండియా వచ్చిన తర్వాత ఒకరోజు వచ్చేటప్పుడే ఇలా కార్ కింద ఒక వ్యక్తి సడన్గా కనపడ్డాడు. తన పరిస్థితి బాగాలేదు. అప్పుడు అతను అంత పెయిన్ఫుల్ కూడా డిబిఎస్టి కాలేజ్ అనేసి వస్తారా అనేసి ఇవే కనిపిస్తూ కలవరిస్తూ ఉన్నాడు. దాంతో ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఇది చాలా సివియర్గా ఉంది, ఇక్కడ కాదని అంటే వెంటనే నేను అమెరికా పంపించేశాను. అక్కడ తనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అదే అయితే నేను కనుక్కుంటున్నాను. ఇప్పుడు అతను అక్కడ బతికే ఉన్నాడు అని అన్నా కానీ చంపించేందుకు చాలామంది రౌడీలు ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను చంపేయడానికే చూసారా ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో ఇక్కడ అంటే నేను వెళ్ళొస్తానని చెప్పేసి, నేను రిషి సార్ని చూస్తాను అని చెప్పేసి మను దగ్గర మాట తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా, నేను వెళ్తాను, నేను చూస్తాను, నేను నా రిషి సార్ని చూడాలి, తన పక్కన నేనుంటే తను త్వరగా రికవర్ అవుతారని చెప్పేసి బరతిమిలాడుతుంది. చూద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి చూస్తానంటే వీడియో కాల్ అయితే చేస్తే రిషికి ట్రీట్మెంట్లోనే ఉంటాడనమాట. మందులు అవి ఇస్తూ ఉంటారు. తనకి ట్రీట్మెంట్ అనేది జరిగిపోయింది. తను రెస్ట్లో ఉంటాడు. చూసుకోవడానికి ఉంటారనమాట జనం. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ చూద్దాం.